ఈనాటి ఈ ప్రెస్ కాన్ఫరెన్స్లో ఒక ముఖ్యమైన రాజకీయపరమైనటువంటి అంశాన్ని ప్రస్తావించదలుచుకున్నాను. ముఖ్యంగా గత కొద్ది రోజులుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సోనియా గాంధీని విపరీతంగా పొగుడుతూ ఉన్నాడు, అవధులు లేకుండా పొగుడుతూ ఉన్నాడు. ఆమెనే ఒక దేవత అని చెప్పని కొనియాడాడు. తర్వాత సోనియా గాంధీ కాళ్ళు కడిగి నీళ్లు తల మీద చల్లుకోవాలని కూడా మాట్లాడాడు. ఇది ఇందిరమ్మ రాజ్యం అని కూడా ప్రస్తావించాడు. తర్వాత రాహులే ఈ దేశానికి సర్వస్వం అని చెప్పని కూడా భజన చేస్తూ ఉన్నాడు. ఇన్ని మాటలు రేవంత్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రిగా సోనియా గాంధీ పట్ల విధేయత చాటుకుందామని, నమ్మకం కలిగించుకుందామని, లేదా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుడిని ప్రసన్నం చేసుకుందామని ఎన్నో రకాలుగా మాట్లాడుతున్నా కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మాత్రం అధిష్టానం నమ్మటం లేదు అని అనటానికి బలమైనటువంటి అనేక అంశాలు ఈ సంవత్సర కాలంలో మనకు కనబడతా ఉన్నది. భారతదేశంలో అనేక రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఉన్నారు. వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు కూడా పరిపాలన చేస్తూ ఉన్నారు. కానీ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి ఒక సంవత్సర కాలం నుంచి నా మంత్రివర్గాన్ని విస్తరించుకుంటాను, నేను కొత్త మంత్రులను తీసుకోవాలి, పూర్తి క్యాబినెట్ని నేను ఏర్పాటు చేసుకోవాలి, కీలక శాఖల్ని నేను కొంతమందికి అప్పజెప్పాలి అని పదే పదే కేంద్రాన్ని ప్రాధేయపడుతున్నా కూడా, విన్నవించుకుంటున్నా కూడా ఆయనకు మాత్రం అనుమతి ఇవ్వటం లేదు. అసలు ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తుంది ఎవరు అన్నదే ఈరోజు ఒక పెద్ద ప్రశ్నార్థకంగా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజల దగ్గర మిగిలిందని చెప్పని నేను పేర్కొంటున్నాను. వైస్ ఛాన్సలర్ నియామకం కావాలంటే ఫైల్ పట్టుకుని ఢిల్లీకి పోవాలి, కార్పొరేషన్ల నియామకం జరగాలంటే ఫైల్ పట్టుకుని ఢిల్లీకి పోవాలి, PCCI పదాధికారుల నియామకం జరగాలంటే ఫైల్ పట్టుకుని ఢిల్లీకి వెళ్ళాలి, మంత్రివర్గ విస్తరణ చేయాలంటే ఫైల్ పట్టుకుని ఢిల్లీకి వెళ్ళాలి. ఇక తర్వాత హైడ్రా రాహుల్ వద్దంటే ఆగాలి, మూసీ సుందరీకరణ ఫలానా వ్యక్తికే కేటాయించాలని రాహుల్ చెప్తే ఆ రకంగానే అడుగులు ముందుకు పోవాలి. ఇక ప్రతి ఒక్క విషయం కనుక పరిశీలించినట్టయితే ఈ రాష్ట్రానికి రాహుల్ ముఖ్యమంత్రి, రేవంత్ ముఖ్యమంత్రి అన్నది పెద్ద ప్రశ్నార్థకంగా ఉందని చెప్పని నేను ఈ సందర్భంగా పేర్కొంటా ఉన్నా. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి అవకాశం కలిగిస్తే అధికారం చేయమని చెప్పని ప్రభుత్వాన్ని అప్పచెప్తే రాష్ట్ర పాలన కొరకు రాజకీయాలు మానేశారు, రాష్ట్ర ప్రజల పరిపాలన కొరకు రాజకీయాలు అంతకంటే కూడా మానేశారు. ఇతర రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారం కొరకు వెళ్ళొచ్చు, కానీ ఇతర రాష్ట్రాల రాజకీయాల కొరకు, ఇతర రాష్ట్రాల్లో కాంగ్రెస్ యొక్క అవకాశాలు మెరుగుపరచడం కొరకు ఈ రాష్ట్రాన్ని ఒక ప్రయోగశాలగా కాంగ్రెస్ అధిష్టానం మార్చిందని చెప్పని నేను పేర్కొంటా ఉన్నా. కులగణన విషయం అంతే, రైతు రుణమాఫీ విషయం అంతే, ఇతర సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించిన విషయంలో కూడా అంతేగా నడుస్తూ ఉంది. కానీ ఈ రాష్ట్ర ప్రజల కొరకు మాత్రం ఈ రేవంత్ రెడ్డి, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తున్నట్టుగా లేదు అన్నది ఈ సంవత్సర కాలంలో చాలా స్పష్టంగా ప్రజానీకానికి అర్థమైందని చెప్పని భారతీయ జనతా పార్టీ పేర్కొంటా ఉన్నది. ఈ సంవత్సరంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, ఈ ఇందిరమ్మ రాజ్యంలో రేవంత్ రెడ్డి యొక్క నాయకత్వంలో ఒక్క కొత్త రేషన్ కార్డు అయినా ఇప్పించారని చెప్పని సవాల్ విసురుతా ఉన్నా. ఒక్క విద్యార్థికైనా డిగ్రీ పాస్ అయినటువంటి విద్యార్థికి ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లింపు జరిగిందని సర్టిఫికెట్లు ఇచ్చినటువంటి దాఖలాలు ఉన్నాయా అని చెప్పని నేను అడుగుతా ఉన్నా.
కొత్తగా ఒక్క అంగన్వాడీ కూడా ఈ సంవత్సర కాలంలో ప్రారంభానికి నోచుకోలేకపోయింది. ఇక పోతే ఆరోగ్యశ్రీ, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ ప్రైవేటు ఆసుపత్రి కూడా ఆరోగ్యశ్రీని అమలు చేయటం లేదన్నది చాలా స్పష్టంగా తెలిసిపోయింది. బకాయిలు, బిల్లులు కాబట్టి అమలు చేయటం లేదు కాబట్టి కనీసం అడుగుతున్నారా, సమీక్షిస్తున్నారా, నిలదీస్తున్నారా అంటే అది కూడా లేదు. ఇక పోతే రుణమాఫీ గురించి చాలా పెద్దగా చెప్పారు కదా. కనీసం ఒక్క గ్రామంలో అయినా, ఒక్క రైతుకైనా అక్కడ ఉన్నటువంటి బ్యాంకు ఈ రైతు యొక్క రుణం రాష్ట్ర ప్రభుత్వం మాఫీ చేసింది, చెల్లించింది, ఇదిగో నీ పాస్బుక్ అని బ్యాంక్ అధికారి ఒక్క రైతుకి ఇచ్చినటువంటి దాఖలాలు కూడా ఈ రాష్ట్రంలో ఏ గ్రామంలో లేదు, ఏ సహకార బ్యాంకులో లేదు, ఏ జాతీయ బ్యాంకు పరిధిలో కూడా లేదు అన్నటువంటి విషయాన్ని నేను మీకు చాలా స్పష్టంగా మనవి చేస్తా ఉన్నా. ఇది ఇందిరమ్మ రాజ్యం. ఇందిరమ్మ రాజ్యం అంటే కూలగొట్టడానికి, కొల్లగొట్టడానికి, దోచుకోవటానికి, దాచుకోవటానికి, భూములు అమ్ముకోవటానికి, బీర్లు అమ్ముకోవటానికి. ఇందిరమ్మ రాజ్యం అంటే ఇదా, ఇంతేనా అని ప్రజలకు అనిపించింది. కారణం భూములు అమ్ముకోవటం, బీర్లు అమ్ముకోవటం, వసూలు చేసుకోవటం, కొల్లగొట్టడం, కూలగొట్టడం తప్ప సాధించింది ఈ సంవత్సరంలో ఏం లేదని చెప్పని నేను పేర్కొంటా ఉన్నా. ఒకవైపున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఒక రోజు గడిస్తే చాలు అన్నట్టుగా ఆయన వ్యవహారం నడుస్తూ ఉంది. నిత్యం అధిష్టానాన్ని ప్రసన్నం చేసుకోవడంలోనే కాలం గడుపుతూ ఉన్నాడు, కప్పం కట్టడంలోనే కాలం గడుపుతూ ఉన్నాడు. కాబట్టి ఒక్క రోజు గడిస్తే చాలు అన్నట్టుగా రేవంత్ రెడ్డి ఆ రకంగా సంతోషంతో ఉన్నాడు. ఇక ప్రజలు అమ్మయ్యా ఒక రోజు గడిచింది చాలే అన్నట్టుగా ప్రజానికం ఉన్నారు. కారణం అరిచేతిలో ప్రాణాలు పెట్టుకొని ప్రజలు భయభ్రాంతులకు గురవుతూ ఏ రోజు ఎవరి భూమి గుంజుకుంటారో తెలియదు, ఏ రోజు ఎవరి ఇల్లు కూలగొట్టడానికి వస్తారో తెలియదు, ఎవరు ఎక్కడ అక్రమంగా మరి వసూలు చేయడానికి ముందుకు వస్తారో తెలియదు. ఆ రకంగా అరిచేతిలో ప్రాణాలు పెట్టుకొని అమ్మయ్య ఈరోజు గడిచింది అన్నట్టుగా రాష్ట్ర ప్రజానికం మరి సాగిస్తున్నటువంటి విషయం మనం చూస్తూ ఉన్నాం. ఇక పోతే ముఖ్యమంత్రి వేములవాడకి వెళ్ళాడు, అంతకుముందు యాదగిరిగుట్టకి వెళ్ళాడు, ఎన్నికల సమయంలో కూడా వెళ్ళాడు. ఒట్టు మీద ఒట్టు పెట్టి ప్రజలకు అది చేస్తాం ఇది చేస్తామని చెప్పని గట్టెక్కే విధంగా ఓట్లు దండుకొని పబ్బం గడుపుకున్నాడు. ఈ సంవత్సర కాలంలో ఒట్టు పెట్టినట్టు విధంగా పథకాలు అమలు కాల, రుణమాఫీ అమలు కాల, ఇతర సంక్షేమ కార్యక్రమం అమలు కాల. దేవుడికి ఆగ్రహం వస్తుందేమో అని చెప్పని తన కుర్చీకి పీఠం కదులుతుందనేటువంటి ఒక భయంతోన ఒక్కొక్క దేవాలయాన్ని మళ్ళీ సందర్శిస్తున్నాడు. ఈ సందర్శనలో శంకుస్థాపన పేరిట వెళ్తున్నా అన్నప్పటికీ కూడా చెంపలేసుకోవటానికి, గుంజీలు తీయటానికి ముఖ్యమంత్రి వేములవాడ యాదాద్రికి వెళ్ళాడు. త్వరలోనే భద్రాద్రికి కూడా వెళ్ళి అక్కడ కూడా చెంపలేసుకుని గుంజీలు తీస్తాడని చెప్పని నేను పేర్కొంటా ఉన్నా. కారణం ప్రజల్ని మోసగించడం, కారణం దేవుడిపైన ఒట్టులు పెట్టుకోవటం, కారణం పబ్బం గడుపుకోవటం, కారణం కప్పం కట్టలేక ఇబ్బంది పడటం. కాబట్టే ఈ రకంగా జరుగుతూ ఉంది. ఇక పోతే మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికలలో మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన నాయకులే ఇక్కడేదో ఉద్ధరించాం, సాధించాం, సంక్షేమ దిశగా అడుగులేస్తున్నాం అన్నట్టుగా వీళ్ళు వెళ్ళి పర్యటించి వచ్చారు, ప్రచారం చేసి వచ్చారు. ప్రచారం చేసుకోవచ్చు, పర్యటించవచ్చు,
కానీ వాళ్ళ కొరకే మేము రాజకీయాలు చేస్తున్నాం అన్నట్టుగా వీరు ప్రతి సందర్భంలో మాట్లాడారు, ప్రకటించారు. అక్కడ కూడా అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చి మరి చూపించుకోవడానికి ప్రయత్నం చేశారు. ఖచ్చితంగా ఈ జార్ఖండ్ మహారాష్ట్ర ఎన్నికల తర్వాత ఈ రాష్ట్రంలో నాయకత్వ మార్పిడి జరగటం ఖాయమని చెప్పని భారతీయ జనతా పార్టీ పేర్కొంటా ఉన్నది, తెలియజేస్తూ ఉన్నది అని చెప్పని నేను మనవి చేసుకుంటూ, ఈ యొక్క సంవత్సర కాలం పూర్తిగా వస్తున్నటువంటి తరుణంలో కనీసం మంత్రివర్గాన్ని విస్తరించుకోలేనటువంటి ఒక ముఖ్యమంత్రి ఉంటే ఎంత పోతే ఎంత అన్నట్టుగా ప్రజలు భావిస్తున్నారు. ఇచ్చిన హామీలు నిలబెట్టలేనటువంటి ఒక ముఖ్యమంత్రి ఎవరి కొరకు పాలన కొనసాగిస్తున్నాడని చెప్పని ప్రశ్నిస్తూ ఉన్నారు. అసలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి రాహులా రేవంతా అన్నటువంటి ఒక కన్ఫ్యూజన్లో అధికార యంత్రాంగం, కాంగ్రెస్ కార్యకర్తలు, ప్రజలు ఉన్నారన్నటువంటి విషయాన్ని తెలియజేసుకుంటూ ఈ యొక్క రాబోయే కాలంలో వీళ్ళ బతుకులు బట్టబయలు చేస్తాం. వీళ్ళని నడి బజారులో దోషులుగా భారతీయ జనతా పార్టీ నిలబెట్టబోతోంది అన్నటువంటి విషయాన్ని నేను మనవి చేసుకుంటున్నా. ఓకే, థ్యాంక్స్.